హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, చూస్తూ చూస్తూ మన జూన్ కూడా అయిపోయింది. ఇంక రేపటి నుంచి మనం జూలైకొచ్చేస్తామనమాట. సో, మీ అందరూ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఎలాగా గడిపారు? అండ్ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది షేర్ చేయండి. జూలై వచ్చిందనగానే మనకింకా ఇయర్ అయిపోతున్న ఫీలింగ్ వచ్చేస్తది. ఏమంటారు? అంతే కదా! ఇంకా ఈ మంత్ ఒక్కటయిపోతే ఇంక పండగలే పండగలు. వినాయక చవితి, అది, ఇది, దసరా ఇంకా సంవత్సరం టక్కన అయిపోద్ది. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే, ఇదొకటి మీషో నుంచి కాక్రోచ్ రిపెలెంట్ ఒకటి తెప్పించాను. బానే ఉంది. సో, చాలా తక్కువ రేట్ కూడా. మనకి నార్మల్‌గా ఈ హిట్‌ది చాలా పనిచేస్తది. కాకపోతే అది అప్లై చేయడం ఎక్కువ కష్టం కదా! బట్ ఇదేంటంటే ఇలా రే 1, 2 అవుతాయి. ఇలాగా దీన్నేమంటారు? డబుల్ సైడెడ్ టేప్ పెట్టేసి మనం అంటించేసుకోవచ్చు. ఎక్కడ మనకి కాక్రోచెస్ తిరుగుతున్నాయి అనిపిస్తే అక్కడ పెట్టేసుకుంటే అవి ఇది తిని చచ్చిపోతాయి. సో, కొంచెం సింపుల్‌గా ఉందని చెప్పి తెప్పించాను. ఇప్పటికైతే అది పెట్టిన ప్లేస్‌లో కాక్రోచెస్ కనపడట్లేదు. అలాగని చచ్చిపోయిన కాక్రోచెస్ కూడా కనిపించట్లేదు. రేట్ కూడా చాలా తక్కువ. నేను ఎవ మామూలుగా అలా ఆన్‌లైన్‌లో చూస్తే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. 600, 700 అని. బట్ ఇది మనకి 80 రూపీస్‌కే వస్తది. ఆ పైన క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టాను చూసారా? అది మీరు స్క్రీన్ షాట్ తీసి మీషోలో వెతికినా కూడా మీకు దొరుకుతది. ఇది కొత్తగా వాళ్ళు ఆప్షన్ ఇచ్చారనమాట. సో, అదే యూజ్ చేస్తున్నాను. సో, రీసెంట్ ఫైండ్స్ అని పెట్టి అదొకటి పెట్టాను. సో, నేను తీసుకున్నవి అక్కడ దొరుకుతాయన్నమాట. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రీల్స్‌లో పెడుతున్నాను. అక్కడ కావాలంటే మీకు ఆటో డీఎం కూడా వస్తది లింక్. అండ్ ఇంకేమైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా పెడతాను. సో, చూస్తూ ఉండండి. సో, ఇలాంటి రకరకాలవి తెచ్చి మీకు చూపిచ్చాలి అని అనుకుంటున్నాను జూలై నుంచి. సో, చూద్దాం ఎన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ సామాన్లేమైనా మీకు చూపిచ్చగలనా లేదా అనేది చూద్దాము. ఒకటేమో వాష్‌రూమ్‌లో పెట్టాను. ఇంకొకటి ఇక్కడ కిచెన్ సింక్ దగ్గర పెట్టాననమాట. ఇది మీకు తెలుసు కదా! అగారో కాలిస్ రిమూవర్. సో, ఫుడ్ కేర్‌కి చాలా ఈజీగా ఉండే ఒక సింపుల్ గాడ్జెట్ అనమాట. దీనికి మనకి ఒక 3 అటాచ్‌మెంట్స్ ఒస్తాయి. సో, పాదాలకున్న కాలస్ రిమూవ్ జేసుకోవడానికి అండ్ డెడ్ స్కిన్ అంతా పోగొట్టడానికి అలాగా మనం ఈ చిన్న గ్యాడ్జెట్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి రీచార్జ్ చేసేసుకొని, ఛార్జింగ్ పెట్టేసుకొని, తర్వాత ఇంకా యూజ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ ఉంటది. దీనికొక క్యూట్ పౌచ్ కూడా ఉంటది. క్యారీ చేసుకోవడానికి కూడా చాలా బావుంటదనమాట. దాన్ని అమెజాన్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. మీ ఎవరికైనా కావాలి అంటే చెక్ చేయండి. అండ్ నేను ఇంకొన్ని తెప్పించిన మీషో ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను. మీ ఎవరికైనా యూజ్ అవుతదంటే చూడండి. ఓకేనా? ఇదొకటి ఆహ్, ఫ్రిడ్జ్ ఆర్గనైజర్ లాగా చు ఉంది. చిన్న చిన్న డబ్బాలన్నమాట. క్వాలిటీ కూడా బానే ఉంది. మనం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా ముందు నేను తీసుకున్నానొకటి. దానికి క్యాప్స్ రాలేదు. దీనికి క్యాప్‌లు కూడా వచ్చాయన్నమాట. సో, చూసారా? ఇలా క్యాప్స్ వచ్చాయి. మనం వాష్ చేసేసి ఇందులో పెట్టేసుకున్నామనుకోండి, స్టోరేజ్‌కి చాలా బావుంటది. అండ్ ఫ్రిడ్జ్ కూడా మంచిగా ఆర్గనైజింగ్‌గా ఉంటదన్నమాట. సో, సైజ్ కూడా రీజనబుల్లీ గుడ్ వచ్చింది. ఇవి నాకు చాలా యూజ్ అవుతున్నాయి ప్రస్తుతానికి. వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత కిచెన్‌లో కుక్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో, ఇవి సెట్ ఆఫ్ 6 వచ్చాయి. అండ్ క్వాలిటీ కూడా రీజనబుల్లీ గుడ్ అనే చెప్పొచ్చు ఆ రేట్‌కి. ఇదొక తాలింపెట్టి తీసుకున్నాను. ఇది ఇంత బావుంటదని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బావుంది. మీషోలో కొన్ని సామాన్లు బావుంటాయి. మనం చూసుకొని తీసుకోవాలి కానీ కొన్ని రకాలు బావుంటాయన్నమాట. దీని ప్యాకేజింగ్ అన్నీ కూడా చాలా వచ్చాయి. సో, ఇది స్టీల్‌ది అండ్ ట్రాన్స్‌పరెంట్ మీదొస్తది. నేనెప్పుడు యూజ్ చేసేది అక్రోమాక్‌లో తీసుకున్నాను. అది అరౌండ్ 1300కి తీసుకుంటే, ఇది జస్ట్ మనకి 350 లోపలే పడింది. అండ్ ఆ గిన్నెలేవైతే ఉన్నాయో దాని సైజ్ కూడా బావుందన్నమాట. ఒక చిన్న స్పూనొచ్చింది. చిన్నగా కనిపిస్తుంది కదా! కానీ ఇది ఎక్కువ పొడుగ్గా ఉంది. కాబట్టి ఎక్కువే పడతది. రకరకాలుగా వాడుకోవచ్చు. మనం తాలింపెట్టి సామాన్లు పెట్టుకోవచ్చు. రకరకాల మషాలాస్ పెట్టుకోవచ్చు. అండ్ ఎండ్‌లెస్ ఆప్షన్స్ మీకేది అవసరం ఉంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా బావుంది కదా! అండ్ ఫస్ట్ ఈ కిచెన్‌ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతానికి. ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. ఎప్పుడెప్పుడో తీసుకున్న ఆకుకూరలు అవి ఇవి అన్నీ ఇలా కవర్‌లలో ఉండిపోతే అసలు వాడట్లేదు. అలా లోపల వాడిపోతున్నాయి. అలా కాదని చెప్పి ఈ బాస్కెట్ ఆ మీదున్న ఆహ్,
అది అవన్నీ క్లీన్ చేసేసాను మంచిగా. ఈ లోపల ఫస్ట్ ఈ ఆకుకూరలని మనం కడిగి పెట్టేద్దాం. తర్వాత ఈ పీరియాడిక్ టేబుల్ ఒకటి తీసుకున్నాను. ఇది ఫ్రిడ్జ్‌కి పెట్టాననమాట. అన్వికి చెప్పాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఒక 10 ఎలిమెంట్స్ చదవాలి అని చెప్పి. నేను చెప్పడం అయితే చెప్పాను. అది చదువుతుందో లేదో మనకు తెలీదు. సో, మన దగ్గర ప్రస్తుతానికున్న ఈ కరేపాకు, పాలకూర, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి, కడిగేసి మంచిగా ఆర్గనైజర్స్ కొన్నాం గదా! అందులో పెట్టేద్దాం. పిల్లలకి కరేపాకిస్తే మంచిగా పీకుతారు. వాళ్ళకి ఈజీగా ఉంటది కదా! అండ్ రథయాత్ర ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? దాని తర్వాత ఇంకా కొత్తగా ఎవరికైనా పెళ్లయిందా? మీరు ఆషాఢ మాసంలో ఎళ్ళిపోయారా? అండ్ మిగిలిన వాళ్ళందరూ గోరింటాకు పెట్టేసుకున్నారా? ఏంటి? ఏంటి సంగతి? నాకైతే గోరింటాకు దొరకలేదు. ఇంకా 'కన్నప్ప' రిలీజయింది. దాని తర్వాత 'కుబేర' ఒకటొచ్చినట్టుంది మూవీ. మీరెక్కడికైనా ఎళ్లారా మూవీకి? మీకేదైనా నచ్చిందా అనేది కూడా చెప్పండి. మేమైతే థియేటర్స్‌కెళ్ళడం మానేసాం 'వైబ్' పుట్టిన తర్వాత. వైజాగ్ ఎళ్ళినప్పుడే ఎళ్తున్నాను కానీ, ఇక్కడ హైదరాబాద్‌లో అసలెళ్ళట్లేదు. వీడు ఉండడు అనిపిస్తుంది. ఒకటిసారి ట్రై చేద్దామా అనిపిస్తుంది కానీ, అంత రిస్క్ చేసి ఎళ్ళి అంత పెద్ద సినిమాలేంటి రాలేదు. సరే అని చెప్పి, ఇంకా మేమైతే ఓటీటీలో గడిపేస్తున్నాం. ఓటీటీలో నేను చూసాను 'బ్లైండ్ స్పాట్' చూసాను. ఇంకొకటి 23 అని ఒకటొచ్చింది. ఒకవేళ మీకు డాక్యుమెంటరీస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇష్టముంటే గనక అది మీకు నచ్చొచ్చు. అలా కొన్ని కొన్ని చూసాను. అండ్ హాట్‌స్టార్‌లో 'మిస్త్రీ' అని ఒకటొచ్చింది. అది కూడా బానే ఉంది. ఫన్నీగా అంటే అలా టైమ్ పాస్ లాగా అయిపోద్దనమాట. అండ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏమైనా వచ్చాయా? మా నెట్‌ఫ్లిక్స్ అయిపోయింది. పెద్ద సినిమాలేమి రాలేదులే అని చెప్పి నేను తీసుకోలేదు. సో, మీరేదన్నా కొత్తదేమన్నా చూసుంటే గనక ఓటీటీలోనిది చెప్పండి. అండ్ ఇంకో 'విరాట పర్వం' ఏదో వచ్చినట్టుంది కదా! జీ5లో అది కూడా చూడలే. ఒక ఎపిసోడే ఫ్రీ ఉంది ఫస్ట్‌ది. అదొకటి కొంచెం కొంచెం అలా అలా చూసాం గానీ, ఇంకా పర్చేస్ చేసి చూసే అంత ఏం కనిపించలేదు. సరే అని చెప్పి ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా తీసుకొని చూడలేదు. సో, మీరేదన్నా చూసుండి బావుంది హరీష యూ షుడ్ వాచ్ ఇట్ అనుకుంటే గనుక ఒకసారి షేర్ చేయండి. సరేనా? నాకెక్కడైనా మంచిగా హ్యాపీగా అనిపిస్తదంటే అది తిండి అండ్ మూవీస్ ఆర్ వెబ్ సీరీస్ అంటే చూడడం. ఆ 2 నాకు చాలా చాలా హ్యాపీనెస్‌నిస్తాయి. అండ్ మనం పనయిపోయిన తర్వాత నేను తుడుస్తానురా అంటే వాడు నేను తుడుస్తా, నేను తుడుస్తా అని చెప్పి మొత్తం అన్ని చేస్తున్నాడు. అండ్ ఇదిగోండి ఇలా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఎంత ఈజీగా ఉంటదో. నాకైతే ఇవి క్యూట్‌గా నచ్చాయి. కొత్త ఆర్గనైజర్స్ కొంటే ఎక్కడ లేని ఆనందం వస్తది మనకి. ఏమంటారు? కరెక్ట్ కదా! అండ్ నెక్స్ట్ ఇంకా ఈ మిర్చి కూడా కడిగేసి పెట్టేద్దాం. సో, అలా నడుస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ నెక్స్ట్ 6 మంత్స్ కూడా బాగా జరగాలి. అండ్ మీరనుకున్నవన్నీ కూడా మంచిగా అయిపోవాలి అని నేను కూడా ప్రే చేస్తాను. అండ్ నా గురించి కూడా మీరు ప్రే చేసేయండి. ఓకేనా? ఇంకేంటి కబుర్లు ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ నేనైతే కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్‌స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై.